నేను 155 సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒకటే అడుగుతున్నామండి. మేమందరం లేడీస్ కనిపించట్లేదండి మీకు. 5 years మేము సర్వీస్ చేస్తే తీసుకొచ్చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఆ 5,000 మీకు ఎందుకు పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు. మాకు ఇండివిజువల్గా మాకు 5,000 పనికొస్తాయండి. మీకు జీవో లేదు అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో అంటున్నారండి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతామండి అని. మేమందరం బిడ్డలా కనిపించట్లేదా మీకు? మేమందరం బిడ్డలా కనిపించట్లేదా అండి? ఆ జీవో అనేది జగన్ గారు ఉన్నప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు మీది ఉంది కాబట్టి మీరు తీసుకురండి. లేదని తీసుకొచ్చి రావడం పెద్ద విషయం కాదు కదా, తీసుకురావాలి కదండి. మేమందరం మీకు బిడ్డలా కనిపించట్లేదా? అప్పుడెప్పుడో చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు, మా అక్కలకి చెల్లెలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముందుంటాను అన్నారు కదా. ఇలాగేనండి ముందుండేది? రోడ్డు మీద పడేయడమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఇలా చిన్న చూపు చూడడం కూడా కరెక్ట్ కాదండి. చిన్న పిల్లల్ని వేసుకుని అందరూ రోడ్డు మీద పడిపోయామండి. ఆ 5,000తోనే మేము మా ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇప్పుడు డైరెక్ట్గా మీడియా ముందు అడుగుతున్నాను. మాకు సమాధానం చెప్పండి. మీరు రోడ్డు మీద ఇలా మోకాళ్ళు వేసుకుని ఉంచోవడం మాకు అవసరమా? చెప్పండి. ఎందుకండి మాకు ఇలాగా? మిమ్మల్ని అందుకే గెలిపించాం. ఒక్కొక్క నాయుడు మా ఇంటికి వచ్చి జనసేన కార్యకర్త కానీ, టీడీపీ కార్యకర్త కానీ ఇంటికి వచ్చి మీకు 10,000 ఇస్తాము, మీకు 10,000 ఇస్తామన్నారు. ఏనండి వాళ్ళు? ఇప్పుడు వచ్చి ఇవ్వండి 10,000 మాకు వచ్చి ఇవ్వండి. ఎలా లేవండి? లేకుండా మాకు శాలరీస్ ఎలా వేశారు? వ్యవస్థ లేనప్పుడు మేము ఎవరము రిజైన్ చేయలేదు. జీవో లేకుండా ఎలా మమ్మల్ని అటెండెన్స్ నుంచి తీసేశారు? క్వశ్చన్ చేస్తున్నామండి, చెప్పండి. ఎలా తీసేశారు? జీవో లేకుండా అటెండెన్స్ నుంచి వేరే వాళ్ళు వచ్చేసి రిజైన్ చేశారు, వాళ్ళంటే తీసేశారు. మేము చేయలేదు కదా, మమ్మల్ని ఎలా తీస్తారు? సమాధానం చెప్పండి. మళ్ళీ ప్లస్ మాకు వరదల్లో కూడా నైట్ 12ంటికి ఫోన్ చేసి రండమ్మా, రాకపోతే మీ జాబులు ఏమన్నారు. అప్పుడు తెలీదా అండి మీకు? జీవోలు ఉన్నాయా లేదు అప్పుడు మీకు తెలీదా? హమాలీస్కి ఇచ్చారండి 1,000 రూపాయలు, 2,000. కనీసం మాకు ఒక పూట అన్నాన్ని కూడా పెట్టలేదు. అక్కడ మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో తెలుసా అండి మీకు? వరదల్లో మా ఫ్యామిలీసే చూసుకోమా, వాళ్ళని చూడాలండి. ఎలా వాడుకున్నారండి వరదల్లో మరి మమ్మల్ని? దయచేసి మాకు అందరికి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఇంకా నిరసన చేస్తామండి. చేయకుండా అయితే ఉండము. నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము.